భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ లో తెలంగాణ విజన్ ను ప్రజాప్రభుత్వం ప్రపంచం కళ్లకు కట్టింది. ప్రజాప్రభుత్వ పాలసీలను ప్రపంచ దిగ్గజాల ముందు ఆవిష్కరించింది. గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలో ప్రజాప్రభుత్వ విధానాలకు పారిశ్రామిక దిగ్గజాలతో పాటు ఆర్థిక రంగ నిపుణులు, నోబెల్ అవార్డు గ్రహీతలు ఫిదా అయ్యారు. దీంతో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 వేదికగా రాష్ట్ర చరిత్రలోనే భారీగా పెట్టుబడులు వచ్చాయి. 2 రోజుల సమ్మిట్ లో ఏకంగా 5.75 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వరద పారింది. తొలి రోజు 2.43 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు రాగా రెండవ రోజు అది మరింత పెరిగింది. కేవలం నిన్న ఒక్క రోజులోనే 3.32 లక్షల కోట్ల భారీ పెట్టుబడుల వరద పారింది. గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలో ఇంధన, ఐటీ, పర్యాటక, ఫార్మా రంగాల దిగ్గజాలు ఎంఓయూలు కుదుర్చుకున్నారు. రెండవ రోజు వచ్చిన పెట్టుబడుల్లో విద్యుత్ రంగం టాప్ లో నిలిచింది. జెన్కో, రెడ్కో సంస్థలతో కుదిరిన ఒప్పందాలే దాదాపు 3 లక్షల కోట్లు పైగా ఉండడం విశేషంగా చెప్పొచ్చు.